పేర్లు విశాఖపట్నం జిల్లా భీమిలి తీరంలో సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనపై ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ఇటీవల భీమిలి కోర్టులో వేసిన కేసులో నేహారెడ్డి ఆమె భర్త రోహిత్ రెడ్డి పేర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తీరంలో ఎలాంటి ఉల్లంఘనలు చేశారో ప్రస్తావిస్తూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి నేహారెడ్డి భర్త రోహిత్ రెడ్డిని బాధ్యులుగా అథారిటీ పేర్కొంది. భీమిలి తీరంలో కొంత ఆస్తిని మొదట విజయసాయిరెడ్డి కుమార్తె కొనుగోలు చేశారు. 21-23లో వేర్వేరు సేల్ డేట్లతో అవియాన్ రియల్టర్స్ పేరుపైకి మార్చారు. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తీరంలో 10 అడుగుల లోతులో పునాదులు వేసి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారని వెల్లడించింది. తీరంలో 588 మీటర్ల పొడవును నిర్మించిన పునాదులు పూర్తిగా తొలగించలేదు. ఇప్పటి వరకు తొలగింపునికి 50 లక్షలు ఖర్చు అయింది. మిగిలిన పనులకు 50 లక్షలు అవ్వచ్చు. ఈ ఖర్చును అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పీ నుంచి వసూలు చేయాలని కోర్టు ఆదేశాలను ఇప్పటి వరకు జీవీఎంసీ ఆ ప్రయత్నం చేయలేదు. ఈ నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నెల 30న విచారణ జరగనుంది. విచారణ సమయానికి నిర్మాణాలు పూర్తిగా తొలగించి పర్యావరణ కేంద్ర కమిటీ నివేదికలు సమర్పించాలన్న ఆదేశాలను మరోవైపు తీరంలో పర్యావరణానికి జరిగే నష్టం అంచనా వేయడానికి ఏర్పడిన కేంద్ర కమిటీ నెల 25న విశాఖ రానున్నట్టు సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ఆడబిడ్డ